సూర్యాపేట జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి బస్సు ఇది. గుప్తా ట్రావెల్స్ చెందినటువంటి ఛత్తీస్గఢ్ రిజిస్ట్రేషన్ చెందినటువంటి బస్సు ఇది. చివ్వెంలో మండలం ఐలాపురం వద్దకు చేరుకోగానే ఇక్కడ రోడ్డు వెంట పంచర్ అయ్యి రోడ్డు పక్కన నిలబెట్టినటువంటి ఇసుక లారీని ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే బస్సు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి వలస కూలీలు కూడా 5 ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలోనే 4 ప్రాణాలు కోల్పోగా రోహిత్ అనే మరొక యువకుడిని తీవ్రంగా గాయపడ్డటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 32 మంది ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఒడిశా నుంచి పొట్ట చేతిన పట్టుకుని ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వస్తున్నటువంటి క్రమంలోనే సూర్యాపేట సమీపంలో మరొక ఏదైతే NH65కి చేరుకుంటున్నామనగా మరొక 8 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. బస్సులో ఉన్నటువంటి క్షతగాత్రుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కాసే ఆగాజీ ఓకే कितना लोग मर गया? इतने लोग हमारा तो हम 5 आदमी आते थे हमारे गांव से. ओके 3 आदमी, एक जेंट्स, ओके 2 लेडीज. ఓకే मोटर ఇతని పేరు లోబో. ఇతను కూడా బస్సులో పడుకున్నటువంటి క్రమంలోనే వెనక సీట్లో నిద్రిస్తున్నటువంటి క్రమంలోనే ఒకసారిగా లారీని ఢీకొట్టడంతో కింద పడడంతో తలకాయ కన్ను పై ప్రాంతంలో కావచ్చు, ఇటు కన్ను పక్కన చెవి పక్కన కూడా గాయాలైపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 5 ఇందులో 2 మహిళలతో పాటు 2 పురుషులు మరొక యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు డ్రైవర్తో పాటు సునీల్ కావచ్చు, మరొక 2 కూడా షీలా కూడా హర్జన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చూసుకోవచ్చు మొత్తం పూర్తిగా బస్సు అయితే ధ్వంసపోయింది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బస్సుని నడుపుతున్నట్టు కూడా మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. కనీసం ఫిట్నెస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్లు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ పదే ప్రమాదాలకు గురవుతున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నటువంటి డ్రైవర్లకు కనీస జాగ్రత్తలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్పకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నల్గొండ జిల్లాలో 45 రోజుల సమయంలోనే దాదాపు 7 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే ఇందులో 11 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అటు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు రోడ్డు భద్రతకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అటు లారీ డ్రైవర్లతో పాటు ఇటు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు డ్రైవర్లకు కూడా సూచిస్తే ఇట్లాంటి ప్రమాదాలు ఆగేటువంటి అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం 5 చనిపోవడం మాత్రం జిల్లాలో ఒక విషాదం అయితే నింపిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస పాశమశోక్ రెడ్డి సాక్షి టీవీ.